భక్తుల సేవ అనే విషయం మీదే మేము దృష్టి పెడతామండి. కావున అక్కడ జరిగిన అనేక రకాల అవకతవకల్లో స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు అక్కడ మంచి వ్యాపారం చేస్తుంటే పక్కన స్థలం ఆక్రమించుకుంటే దాన్ని జీవోపాధి చేసి వారికి ఇవ్వటాలు, అలాగే అక్కడ ఒక ఛానల్ వారు ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళేప్పుడు బస్సుల మీద కానీ బళ్ళ మీద కానివ్వండి వాహనాల మీద కానీ ఎటువంటి గుర్తులు ఉన్నా సరే వాళ్ళు తీసేస్తారు. కానీ పైన మైమో అని పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వారు పేరు పెట్టుకున్నారు. ఎందుకు ఉండాలండి? అక్కడ ఎవరైనా పేరు ఉందని అలాగా ఏ పేరు ఉండకూడదు కదా, ఎందుకు పెట్టుకోవాలండి? ఇక్కడ ఏం లేదండి. ధనం పరిచయాలు పారిశ్రామిక విధానాలు ఇవన్నీ కూడా బలంగా మారి ఓపెన్ ద డోర్స్ అన్నట్టుగా రాజమార్గాన్ని ఇస్తున్నాయి. ఎవరికి వాళ్ళు తిరుమల కొండ మీద చక్కటి వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యవహారాలు నడిపేస్తున్నారు. అక్కడ చచ్చిపోటు బొమ్మలుగా అనేక మంది పెద్దలు వచ్చినప్పుడు ప్రత్యేక దర్శనాలు కలిగజేస్తూ ఆ తర్వాత ఇల్లీగల్ వ్యవహారాలు బయట నడుపుకోవడానికి అది పునాదిగా కూడా మారిన వ్యవస్థలు మాకు దృష్టికి అనేకం వచ్చినాయండి. కావున పరమ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం పైన ప్రక్షాళన జరగాల్సిందే. అక్కడ అనేక మంది నిజంగా కనుక ఇప్పుడున్న ప్రభుత్వం వారు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారు సరైన నిర్ణయం తీసుకుంటే ముందు దోషుని కఠినంగా శిక్షించాలి. ఇంతవరకు ఎందుకు శిక్షించలేకపోతున్నాం మేము ప్రశ్నిస్తున్నాం. శిక్షించాలి, అరెస్ట్ చేయాలి కదా. వారు ముఖ్యమంత్రి ఏంటంటే ప్రధానమంత్రి ఏంటి సార్? ఎవరైతే సార్ తప్పు చేసినప్పుడు ఎవరైనా అక్కడ ఒక్కటే వారి మీద కేసు నమోదు చేయాలి, వారిని శిక్షించాలి. అలాగే ఇతర మతస్థులు చాలా మంది అక్కడ ఉన్నారు. ఎందుకు వాళ్ళని తొలగించలేరు? నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటారు? మీ దిక్కుమాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు మా దేవాలయానికి అవసరమైనయా? కాబట్టి ఇటువంటి వాటిని మేము ఉపేక్షించమని. కానీ శివస్వామి గారు ఇక్కడ ఏంటంటే మీరు చెప్తున్నట్టు అక్కడ ప్రక్షాళన చేయాలని మీరు కోరుకుంటున్నారు. కానీ పాప ప్రక్షాళన పేరుతోని ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి పూజలు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు కదా. నేను మాననీయ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నా, ఏమండి ఎప్పుడైనా సరే మీ దంపతుల సమేతంగా ఎప్పుడైనా మా తిరుమలకు వచ్చారా? అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మీకు అంతర్వేద రథం తగిలిపోయినప్పుడు ఎప్పుడైనా గబుక్కున ప్రెస్ మీట్ మీద ఏర్పాటు చేశారా? రామతీర్థంలో రాముడి చరిత్రను విరిచేసినప్పుడు అయ్యో అని చెప్పి హిందువులకు భరోసా ధైర్యాన్ని మీరు ఇచ్చారా? సుమారుగా 400 పైసలుగా హిందూ దేవాలయం మీద, హిందూ ఆస్తుల మీద, హిందూ దేవి విగ్రహాలు పిచ్చనం చేస్తే ఒక పిచ్చోడండి మధ్యసముద్రం లేని వారని చెప్పి డీజీపీ ద్వారా పలికిచ్చారు. కానీ మీరు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? మరి ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ విధంగా రావాల్సి వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, తిరుమలకు రావాల్సి వచ్చిందండి? అసలు మేమైతే గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటామండి. మా తిరుమలకు వచ్చే అధికారం మీకు లేదు. ఎందుకంటే ఉన్నప్పుడు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేశారు? నాశనం చేసి వదిలిపెట్టారు. అలాగే స్వామివారికి ఏం తక్కువనండి? నిరర్థకమైన ఆస్తుల అమ్మేస్తారంటారా? అప్పుడు మేము ఉద్యమం చేశామండి, చాలా బలంగా ఉద్యమం చేశాం. సోషల్ మీడియా ద్వారా ఫైట్ చేశాం. హిందూ సంఘ నాయకులందరూ ఫైట్ చేశారు. అప్పుడే వెనక తీసుకుందని ప్రభుత్వం మేము అమ్మట్లేదని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారండి. అయినా ఇలా ఒకటా రెండా ఎన్నో విషయాల్లో మీరు వెనకబడి ఉన్నారు. ఎన్నో విషయాలు కోర్టు ద్వారా చివాట్లు పెట్టబడింది మీ ప్రభుత్వానికి. ఇది క్రిస్టియన్ ప్రభుత్వంగా ముద్ర ఎప్పుడో పడింది. ప్రజలందరూ కూడా తిరుగుబాటుగా మీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. అందుకంటే సెక్యులర్ దేశాన్ని ఒక బుద్ధి పేరు పెట్టి ఎప్పుడు పెట్టారు? రాజ్యాంగంలో దూర్చారు కదా. కాబట్టి మేము ముస్లిమా క్రిస్టియన్ హిందువులు అందరినీ సమభావంగా చూడమన్నాం. కానీ హిందువుల్ని ఎప్పుడు కూడా అణిచివేయటాకో తొక్కివేయటాకో పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక్క హిందూ వ్యవస్థకి ఇది మేము మంచి చేసామని చెప్పడానికి ఆస్కారం ఎక్కడ ఏ ప్రభుత్వాల్లో లేదండి. ఎప్పటికైనా ఎన్డీఏ కూటమి ఒక మంచి వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక భద్రతా భావాన్ని మాననీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇస్తారని ఎంతో ఆశతో మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. అలాగే మీరు పైకి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ సంతకం చేయాలి కదా. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎలా చేస్తారని మేము నమ్మాలి. అది ఇప్పుడు ఏ వరవడు సృష్టిద్దామని మీరు తిరుమల వస్తున్నారు? పాప ప్రక్షాళన ముందు వైసీపీలో ఉన్న గోండాలను కానివ్వండి, దిక్కుమాలిన వ్యవస్థలు చాలా మంది ఉన్నాయి. వల్గర మాటలు కానివ్వండి, వ్యక్తుల మీద దాడి చేయడం కానివ్వండి, భయభ్రాంతులు గురి చేయడం కానివ్వండి, అలాగే కక్ష సాధింపు చర్యలు కానివ్వండి, ఇవన్నీ మీ యొక్క నాయకులకి, మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్సీలకి ముందు నేర్పుకుని ఆ పాప ప్రక్షాళన ముందు మీరు చేసుకుని ఆ తర్వాత మా తిరుమలకి రండి. ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వాదం లభిస్తుంది. రాజకీయ దృక్పథంతోనూ, రాజకీయ కోణంలోనూ, రాజకీయ లబ్ధి కోసం మీరు మా తిరుమల వస్తారంటే గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్తాం. హిందూ సమాజం నమ్మకానికి మీరు ఎన్ని వ్యాఖ్యలు ఇచ్చినా హిందూ సమాజం నమ్మటానికి ఎక్కడ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలలో
ఆంధ్రప్రదేశ్ కొండల మీద ఎక్కడ చూసినా సిలువులే ఉన్నాయి. మా అంచనా ప్రకారం సుమారుగా 200 కొండల మీద సిలువులు ఉన్నాయండి. 25,000 అనధికార చర్చలు ప్రారంభించారండి 5 సంవత్సరాల్లో. Okay. ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసి, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి, ఎక్కడ పడితే అక్కడ చేస్తూ, ఇది అక్కడ ప్రార్థన రూపంలో ఇది మా ప్రభుత్వము, ఇది మన ప్రభుత్వము, దీన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్న రికార్డ్స్ అనేక మా హిందూ సంఘాల దగ్గర ఉన్నాయండి. ఈ విధంగా మీరు దారుణాలకు ఒడికట్టి సమాజంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా, పారిశ్రామిక విధానం లేకుండా, ఆఖరికి బిచ్చమెత్తిన స్థాయికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏ మొహం పెట్టుకుని మీరు వస్తారయ్యా? ప్రజలు మరొకసారి ఉమ్మి వేశారు మీ యొక్క ప్రభుత్వ పరిపాలన మీద. కావున సిగ్గు తెచ్చుకోండి. మరొకసారి అధికారం రావాలంటే ఇటువంటి దిమ్ముక్కులు కాదండి, స్వచ్ఛమైన సేవ ఏదైనా ఉంటే రండి. 5 సంవత్సరాలు ఒకరికి కలవలేదే. ఒక స్వామీజీ ఎవరు కలిసారు? ఇప్పుడు 5 సంవత్సరాలు మేము అక్కడ కలిసాను మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు కలవలేదే. కలవచ్చు కదా, ఎప్పుడు కలను. అయితే నాకు కూడా రాజధానికి మద్దతు ఇవ్వద్దని చెప్పేసి నాకు కూడా 100 కోట్ల రూపాయలకి బేరాన్ని తీసుకొచ్చారండి. 100 కోట్లు మీకు ఏర్పాటు చేస్తాం, దాని మీద చైర్మన్ పోస్ట్ ఇస్తాం, మీరు రాజధాని మద్దతు ఇవ్వద్దన్నారు. నేను రాజధాని మద్దతు ఇచ్చాను. అందుకనే కృష్ణానికి వద్దున్న మా క్షేత్రం కాబట్టి ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేసి వస్త్రాలు మార్చుకునే గదులుంటే 25 గదులు ఒక షెడ్ ఉంటే 30 లక్షల కంటే దాన్ని పగలగొట్టేశారని వచ్చి నేను ఏమన్నా చక్కగా పగలగొట్టేస్తాను పర్వాలా. ఎందుకంటే నది ఒడ్డున అది నిజంగా ఇరిగేషన్ భూమి నాది కాదు. కానీ ప్రజల సౌకర్యాలను కట్టాం, పడగొట్టేయండి అన్నాం, పడగొట్టేశారు. ఇవాళ స్త్రీలు స్నానం చేసి వస్త్రాలు మార్చుకుంటే మా దగ్గర లేదండి. అందుకని ఇటువంటి అంటే నా మీద దాడి చేశారా, చెప్పిన మాట వినకపోతే ఈ ప్రభుత్వం మీద నా కక్ష, అటువంటి స్వాములకు ఉండవండి. మాది ప్రేమమయమైన శాంతిపరమైన జీవితం మేము సాగిస్తుంటాం. మాకు రాజకీయ లబ్ధి కోసం వేరే కోణాలు మీరు పోరాటం చేసుకోండి, కానీ మా హిందూ దేవాలయ జోలికి రాబాకండి అని చెప్తున్నాం. ఆ తిరుమల పక్షాన్ని కాదండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ 98% అవినీతి తిమింగిలాలతో మిగిలిపోయింది. కింద నుంచి పై వరకు కూడా లంచాలు. సాయంత్రం లంచం చేతిలో పడకపోతే చేతులు కాళ్ళు వణికిపోయింది. దుష్టులు దాంట్లో ఉన్నారండి. దీంతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. సుమారుగా 4,09,000 ఎకరాలలో భూమిలో 1,00,000 ఎకరాలు కనబడతలేదండి. అన్యాకాంతమైందండి, అమ్మివేయబడినాయండి, ఆక్రమించుకున్నారండి, కౌలు ఇవ్వట్లేదని సాక్షాత్ ఎన్నో కమిషన్లు చెప్పారంటే ఆ వ్యవస్థ